హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నా సబ్స్క్రైబర్స్ అందరికీ కొంచెం లేట్గా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మా హస్బెండ్ అయితే భోగి ముందు రోజు అయితే బయలుదేరిపోయాము. మా ఊర్లో సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా జరుగుతాయండి. మేము సంక్రాంతి పండుగ 10 రోజులు ఉందనంగానే రకరకాల పిండి వంటలు, అలాగే పిల్లలైతే డాన్స్ ప్రాక్టీస్‌లో చాలా బిజీగా అయితే ఉంటారు. ఆ పిండి వంటలు కూడా ఒకళ్ళిళ్ళకి వెళ్ళి చేసుకోవటము, ఆ ఎంజాయ్‌మెంటే వేరుగా ఉంటది. కానీ ఈసారి నేను అయన్నీ అయితే మిస్ అయ్యానండి. భోగి రోజు వెళ్ళాం కదా! ఇంక భోగి మంట కూడా వేస్తామో లేదో, బస్సోడు కరెక్ట్‌గా టైంకి తీసుకెళ్తాడో లేదో అనుకున్నాము. కానీ కరెక్ట్ టయానికైతే తీసుకెళ్ళిపోయాడండి. ఆ రోజు పొద్దున్నే అయితే భోగి మంట వేసేసాము. మంచిగా కల్లాపు అయితే చల్లేసుకొని ముగ్గులు వేసేసాము. ఇంకా ఆ భోగి మంటల్లోనే కొంచెం వాటర్ అయితే పెట్టి కాగిన తర్వాత వాటినైతే పోసుకోవాలంట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదెందుకో కూడా నాకు తెలీదు. ఇంకా భోగి రోజు నైట్ అయితే మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళైతే పోసేసాము. నిజంగా అండి, పిల్లలిద్దరూ ఎంత చక్కగా కూర్చున్నారో అండి. అస్సలు అడవలేదు ఫంక్షన్ అయిపోయేదాకా. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇదైతే. సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేసామండి. లేసి ఇంకా ఏ ముగ్గు వేయాలి ఏంటి అని డిసైడ్ చేసేసుకొని కలర్స్ అన్నీ సెగ్రిగేట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళి నాకు చుక్కల ముగ్గులు అయితే ఎక్కువ రావండి. ఇట్లా డిజైన్స్ అయితే ఏదో ఒకటి నాకు నచ్చినట్టయితే వేసేసుకుంటాను. నేనైతే ముగ్గు వేసేసి రంగులు వేశాను. ఇంకా దానికి అవుట్లైన్ అంతా మా అమ్మాయి వేసేసారు. ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి 4:30 అయిందండి. ఇంకా లేచి స్నానం చేసి రెడీ అయిపోయి దేవునికి పూజ కోసం నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసాను. పొంగలన్నం అండ్ పులిహోర అయితే ప్రిపేర్ చేసి పూజ అయితే కానిచ్చేసామండి. తర్వాత ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము అందరము. చూసారా, ఈవినింగ్ అయితే ఇక్కడ గేమ్స్ అయితే పెడతారండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ సపరేట్‌గా ఉంటది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా మంచి మంచి ప్రైజెస్ ఇస్తారండి మా సైడు. ఇంకా ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా అండి, ఒకళ్ళకి మించిన అందరూ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటది. ఏదో అంటే ఫన్ కోసం అండి, ప్రైజ్‌లొస్తాయి అలా అని కాకుండా ఎంజాయ్‌మెంట్ కోసం అయితే మేము పార్టిసిపేట్ అయితే చేసాము. మ్యూజికల్ చైర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ అయితే జరుగుతుందండి. ఇక్కడ మొత్తం 15 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క ముగ్గుకి ముగ్గురు అయితే ఉండొచ్చండి. సో అందరూ కొంతమంది డిజైన్ చేస్తున్నారు, కలర్స్ చేస్తున్నారు. కానీ ముగ్గులు అయితే చాలా బాగా వేశారండి. దీనికి కూడా 3 ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్.
ఇప్పుడైతే అసలైన గేమ్ స్టార్ట్ అయిందండి, టగ్ ఆఫ్ వార్. నిజంగా అండి ఈ గేమ్ అయితే ఆడేటప్పుడు ఎంత సరదాగా ఉంటుందో, భలే ఎంజాయ్ చేస్తాం దీంట్లో. చక్కగా పెద్ద తాడు తీసుకొని 2 గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి, నిజంగా అండి అసలు ఎంత బాగా లాగుతారు, ఎంత బాగా అంటే వాళ్ళకేమో కానీ చూసే వాళ్ళకి మటుకి భలే ఎంజాయ్మెంట్ గా ఉంటది. ఇంకా నైట్ అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ నుంచి డాన్స్ ప్రోగ్రామ్స్, పిల్లలు పెద్దలు అందరూ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి. ఇక్కడ ఒక అంకుల్ అయితే ఫ్లూట్ వాయించేస్తున్నారు. తర్వాత వరుసగా డాన్సెస్ అయితే ఉన్నాయి. అందరు పిల్లలు చాలా పోటీగా స్పోర్టివ్ స్పిరిట్ తో అయితే చేసేసారండి. ఇక్కడ పిల్లలకు కూడా కొంతమంది బాగా చదివే వాళ్ళకి మనీ ఇచ్చి ఎంకరేజ్ అయితే చేసేసారు. అందరూ మ్యూజికల్ చైర్స్, కుండ కొట్టడం, టగ్ ఆఫ్ వార్, ముగ్గు పోటీలు, డాన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి నైట్ అయితే 2:00 అయిందండి. పిల్లలు అప్పుడు కూడా ఇంకా ఉన్నారు, ఎవ్వరూ అసలు వెళ్ళిపోలేదు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయిన తర్వాతే పిల్లలు వెళ్ళారండి. ఎంత ఓపికగా కూర్చున్నారో పిల్లలు అయితే.
మా ఊర్లో క్రికెట్ పోటీలు కూడా అయితే కండక్ట్ చేస్తారండి. ఇది 31st ఇంటర్ స్టేట్ T20 టోర్నమెంట్. దీనికి ప్రైజ్ మనీ వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్ 3 lakhs, సెకండ్ ప్రైజ్ 2, థర్డ్ ప్రైజ్ అయితే 1 అండి. ఇది లాస్ట్ రోజు కనుమ రోజు ఫైనల్స్ జరుగుతుంటే అయితే వెళ్ళి ఒక క్లిప్ అయితే తీసుకుందామని వెళ్ళిపోయానండి. నాకు అసలు క్రికెట్ గురించి ఏం తెలియదు కాబట్టి ఊరికనే జస్ట్ మీకు చూపించడానికి అలా వెళ్ళి ఇంకా ఒక క్లిప్ అయితే తీసేసుకుని వచ్చేసాను. ఇంకెవరు గెలిచారు ఏంటి, దీనికైతే ముఖ్య అతిథుల్ని ఎవరినో పెద్దవాళ్ళని అయితే పిలిచారు. వాళ్ళ పేర్లు కూడా అయితే తెలియదు. ఎవరినన్నా తెలుసుకొని చెప్దామన్నా ఎందుకులే ఏముందిలే అనుకున్నాను, కానీ ఎవరో అయితే తెలియదండి. ఇంకా ఈ క్రికెట్ స్టేడియం దగ్గరికి వెళ్ళి ఆ వీడియో క్లిప్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో అయితే కనుమ రోజు ఏముంటాయో తెలుసు కదండి, వేడి వేడి గారెలు, చికెన్, మటన్ కర్రీస్ అయితే ఉంటాయి. ఎవరిళ్ళకి వెళ్ళినా ఈ 3 dishes అయితే కామన్ అండి. వెళ్ళంగానే పెట్టేశారు. మంచి ఆకలి మీద ఉన్నాను, అలానే స్పైసీగా చికెన్ అయితే కుదిరింది. సో ఒక పట్టు అయితే పట్టేశానండి. సో ఈ 3 రోజులు నేనైతే ఇలా అయితే ఎంజాయ్ చేసేసాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వ్యూయర్స్ బాయ్.